ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాద స్థలాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు యోగి. ఈ ఘటనపై పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సిలిండర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. శాస్త్రి బ్రిడ్జ్ సమీపంలో స్వామీజీల కోసం ఏర్పాటు చేసిన గుడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్టార్ 5లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో జనం పరుగులు పెట్టారు. దాదాపు 30 టెంట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాద స్థలాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు యోగి. ఈ ఘటనపై పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సిలిండర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. శాస్త్రి బ్రిడ్జ్ సమీపంలో స్వామీజీల కోసం ఏర్పాటు చేసిన గుడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్టార్ 5లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో జనం పరుగులు పెట్టారు. దాదాపు 30 టెంట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, గాయాల పాలు కాకుండా ఈ అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా అదుపు చేయగలిగింది అక్కడి యంత్రాంగం. ఫైర్ బ్రిగేడ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గీతా ప్రెస్ అనే సెక్టర్ 19లో ఏర్పాటు చేసిన టెంట్లలో అక్కడ ఉన్న సాధు సంతువుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు అవి. సో అక్కడ సిలిండర్ బ్లాస్ట్ కారణంగా 10 నుంచి 15 సిలిండర్ల వరకు బ్లాస్ట్ అయ్యాయని చెప్పి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఆ సిలిండర్ల మంటలు అనేవి అక్కడ తడికలు, అలాగే వస్త్రాలతో ఏర్పాటు చేసిన టెంట్లు కావడంతో, అలాగే సాధువులు సేద తీరడానికి ఇటు పరుపులు, అలాగే దిండ్లు, ఇవన్నీ కూడా ఆ టెంట్లలో ఉన్నాయి. సో మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయగలిగాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి యూపీ ప్రయాగ్రాజ్ కుంభమేళా డిఐజీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన, ఘటనకు సంబంధించిన కారణాలపైన నివేదికను కోరారు ఉత్తరప్రదేశ్ పోలీసుని. సో ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ప్రాథమికంగా ఫైర్ బ్రిగేడ్ కానీ, అలాగే ఉత్తరప్రదేశ్ పోలీసులు కానీ సిలిండర్లు పేలడం వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే సిలిండర్లు పేలడానికి గల కారణాలు ఏంటి, ఎవరైనా కావాలనే అగ్ని సిలిండర్లు ఉన్న ప్రాంతంలో అగ్నిని అంటించడం జరిగిందా? ఈరోజు ఉదయం మన్ కీ బాత్లో కూడా కుంభమేళాకు సంబంధించిన అంశంపైన ప్రధాని మోడీ చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కొద్ది గంటలకే, సాయంత్రం 4:30 గంటలకి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొంత ముఖ్యంగా భక్తులు, సాధువులు, ప్రజలు ఈ కుంభమేళాలో ముఖ్యంగా 3 నదుల సంగమం ఈ ప్రయాగ్రాజ్ వద్ద, ముఖ్యంగా గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద స్నానాలు ఆచరించడానికి భారీగా ముఖ్యంగా భక్తులు, యాత్రికులు, సాధువులు, అలాగే అఘోరాలు వీరంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. 45 రోజుల పాటు సుమారు 35 కోట్ల మంది ఈ కుంభమేళాకు వస్తారని చెప్పి యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సో ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఎవరికి గాయాలు కూడా కాలేదని చెప్పి ప్రాథమికంగా అధికారులు, పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే ఘటన కారణాలు ఏంటి, ఎవరైనా కావాలనే ఇవి అంటించారా, లేక షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్లు జరిగిన టెంట్ల వద్ద ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది యూపీ పోలీసులు ప్రారంభించడం జరిగింది. అంటే గోపి, దాదాపు 30 టెంట్లు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే మరి వారికి ఎక్కడ అకామిడేట్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఇకపైన ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇమీడియట్ గా ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందా? ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రాంతం 10,000 ఎకరాల్లో ఈ కుంభమేళాకు వచ్చే సాధు సంతువుల కోసం, ప్రజల కోసం యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు భారీగా చేయడం జరిగింది. సో ఈ 30 టెంట్లను గీతా ప్రెస్ అనే ముఖ్యంగా సాధు సంతువుల కోసం వాళ్ళకి కేటాయించిన టెంట్లు ఇవి. అక్కడ వాళ్ళు సిలిండర్లు ఎందుకు ఉంచారో, అక్కడ భద్రతా ప్రమాణాలను పాటించలేదు. సో ఈ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. సో అదనపు ముఖ్యంగా కావలసిన సరిపడా టెంట్లు, అలాగే ముఖ్యంగా వివిఐపీలు, అలాగే సాధువులు, అఖాడాలు, వీళ్ళందరి కోసం కావాల్సిన ఏర్పాట్లు అనేవి ప్రస్తుతం ఇంకా ప్రయాగ్రాజ్ వద్ద కావాల్సిన వాటికన్నా ఎక్సెస్ గానే యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యంగా యూపీలో ప్రధాన ప్రతిపక్ష నేత. సో అక్కడ
ఏర్పాట్లు సరిగా చేయలేదన్న ఆరోపణలు గతంలోనే చేశారు. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లను రేపు యూపీ ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పుణ్యస్నానానికి వెళ్ళబోతున్నారు. సో ముఖ్యంగా మిగతా భక్తులకు కావాల్సిన వసతులు ఏర్పాట్లను అయితే యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దగ్ధమైన టెంట్లో అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ షెల్టర్స్ ని ఇటు యూపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కుంభమేళా అనేది యథావిధిగా ముఖ్యంగా పుణ్యస్నానాల కార్యక్రమం అనేది యథావిధిగా రేపటి నుంచి మళ్ళీ కొనసాగబోతోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.